హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోహాలో కొటేషన్ ఆఫ్ ది డే, ఈ కొటేషన్స్ మనకి ఓపాక్లో కానీ స్టాఫ్ ఇంటర్ఫేస్లో కానీ టాప్లో మనకి ఎవ్రీడే ఒక కొటేషన్ డిస్ప్లే అయ్యే విధంగా ఒక ఫీచర్ మనకి కోహాలో ఉంది. ఆ ఫీచర్లో మనం న్యూగా ఉన్న కొన్ని కొటేషన్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఒక సిఎస్వి ఫైల్ నుంచి మనం డిఫరెంట్ కొటేషన్స్ లిస్ట్ ఇచ్చుకొని అవి ఇంపోర్ట్ చేసుకునే విధానం కానీ, అలాగే ఉన్న కొటేషన్ ఎడిట్ చేయడం కానీ, ఆ ఫీచర్స్ అన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట మనకు కోహాలో. అవి మనం న్యూగా ఎలా క్రియేట్ చేస్తాం, ఇంపోర్ట్ ఎలా చేస్తాం, ఉన్న వాటిని ఎలా ఎడిట్ చేస్తాం, ఆ కొటేషన్స్ని అవి ఎలా ఎనేబుల్ చేస్తాం ఫస్ట్ డిస్ప్లే అయ్యే విధంగా మనకి ఓపాక్లా కానీ స్టాఫ్ ఇంటర్ఫేస్లో కానీ ఎలా ఉంటుందో ఈరోజు మనం అవి ఎలా చేస్తారో మనం ఈ వీడియోలో మనం చూద్దాం అన్నమాట. మనకి ఇక్కడ స్టాఫ్ ఇంటర్ఫేస్లో మెయిన్ పేజీలో మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్తాం అన్నమాట. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత టూల్స్లో మనకి ఈ కొటేషన్స్ ఎడిట్ చేయడం, క్రియేట్ చేయడం కానీ, ఇంపోర్ట్ చేయడం కానీ దాంట్లో ఉంటుంది అన్నమాట. అడిషనల్ టూల్స్ ఉన్నాయి కదా, వాటిలో కింద మనకి ఎడిట్ కోట్ టు ది క్యూఓటిడి ఇన్ ఫ్యూచర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని కొటేషన్స్ ఉంటాయి. ఆ కొటేషన్స్ ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూగా కొన్ని దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ ఇదన్నీ ఆల్రెడీ ఉన్న కొటేషన్స్ అన్నమాట డిఫాల్ట్గా. ఇక్కడ పైన క్రియేట్ చేయొచ్చు, అక్కడ బటన్లో క్రియేట్ బటన్లో మనకి అలాగే మనకి ఇంపోర్ట్ కూడా ఉంది పైన ఆప్షన్ బటన్, అక్కడ ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇవి పక్కనే ప్రతి కొటేషన్ పక్కన డిలీట్ ఉంది, ఎడిట్ ఉంది అన్నమాట. ప్రతి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట కొటేషన్స్. ఆ ఫీచర్ కూడా ఉందన్నమాట. మనకి ఇవి ఇక్కడ ఒపాక్లో ఇక్కడ పైన టాప్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ బ్లాక్ పైన అక్కడ డిస్ప్లే అవుతుంది ఆ కొటేషన్. ఆ కొటేషన్ మనకి ఎనేబుల్ కావాలంటే ఫస్ట్ కోహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. కోహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ కోట్ ఆఫ్ ది డే అని, లేకపోతే జస్ట్ కోట్ అని ఇచ్చినా సెట్ చేసినా అది డిస్ప్లే అవుతుంది మనకి. డిస్ప్లే అవుతుంది అన్నమాట. కోట్ ఆఫ్ ది డే అని ఉంటుంది దాంట్లో. ఇక్కడ చూడండి, కోట్ ఆఫ్ ది డే ఓపాక్ అంటే ఓపాక్ ప్రిఫరెన్సెస్లో ఉంటుంది అన్నమాట. అది విడిగా వెళ్తే ఓపాక్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆల్ అని పెట్టచ్చు, లేకపోతే ఒట్టి ఓపాక్ పెట్టో, లేకపోతే స్టాఫ్ ఇంటర్ఫేస్ ఏదో ఒకటి పెట్టచ్చు. నేను 2 పెట్టేస్తున్నాను. 2 పెట్టేసి ఇక్కడ సేవ్ చేసేస్తాను. సేవ్ చేస్తాను. ఇప్పుడు మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఓపాక్లో మీకు చూపిస్తాను. అది ఇక్కడ సేవ్ అయింది. ఇక్కడ సేవ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఎనేబుల్ చేయడం అన్నమాట. ఇవి అక్కడ మనం ఈ చెక్ మార్క్ ఇచ్చి సేవ్ చేయకుండా ఉంటే మనకి జనరల్గా డిస్ప్లే కాదన్నమాట. ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి సేవ్ చేస్తేనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఒపాక్ ర్యాండమ్గా తీసుకుంటుంటుంది అవి కొటేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ వెల్కమ్ టు అని దాని పైన వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొటేషన్ ఆఫ్ ది డే అని ఇక్కడ కొటేషన్ డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం కొంచెం బ్యూటిఫుల్గా చుట్టూరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజెస్ అవి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. క్యాష్వర్డ్ స్టైల్ షీట్స్ ఇచ్చేసి, లేకపోతే జావా స్క్రిప్ట్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. అని దాన్ని ఇంకొకరు బ్యూటిఫుల్గా చేస్తారు, తర్వాత చెప్తాను. ఈ విధంగా మనకి ఇక్కడ న్యూ కొటేషన్ చేయాలంటే అక్కడ క్రియేట్ చేయాలి న్యూ కొటేషన్. ఇక్కడ చూడండి, అక్కడ క్రియేట్ కోట్ అని దగ్గరిస్తే అక్కడ పైన ఎవరు అనేది, అంటే వాళ్ళ నేమ్, ఎవరు కొటేషన్ ఇచ్చారు అనేది వాళ్ళది. ఇక్కడ సోర్స్ కింద కొటేషన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఒక అబ్దుల్ కలాం గారి ఒక కొటేషన్ ఇక్కడ ఇస్తున్నాను. నేను ఏపీజే కలాం అబ్దుల్ కలాం అని వాళ్ళ నేమ్ ఇస్తున్నాను, కింద కొటేషన్ ఇస్తాను అన్నమాట.
మనం దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుంటే పెద్దది కూడా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ కొటేషన్ టైప్ చేస్తున్నమాట. when our signature change to autograph that mark success మాట. that marks the success. ఇది కొటేషన్. ఇప్పుడు దాన్ని మనం సేవ్ చేస్తున్నమాట. కింద సబ్మిట్ అంటే సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఆ లిస్ట్లో మొత్తం ఆ లిస్ట్లో లాస్ట్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇచ్చిన కొటేషన్ ప్రాసెసింగ్ జరుగుతుంది, మళ్ళీ అన్ని డిస్ప్లే అవుతుందన్నమాట. ఇట్లా వీటిల్లో వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ చూడండి సక్సెస్ఫుల్గా అయిందన్నమాట. అది అలాగే మనకి సిఎస్వి ఫైల్ నుంచి మనం కొటేషన్స్ అన్ని ఒకేసారి అన్ని చేసుకొని సిఎస్వి ఫైల్లో మనకి ఎక్సెల్ ఫైల్ లాగా ఉంటుంది కదా, దాంట్లో సిఎస్వి ఫైల్ దాంట్లో చేసుకొని దాన్ని ఇక్కడ బల్క్గా అన్నిటిని ఒకేసారి కూడా ఇంపోర్ట్ మనం చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు సిఎస్వి ఫైల్ అన్నమాట. మనం ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ ఇంపోర్ట్ చేయాల్సింది సెలెక్ట్ చేసుకోవాల్సింది. నేను ఆల్రెడీ ఒక 3 కొటేషన్స్ ఇచ్చి అక్కడ సిఎస్వి ఫైల్లో డెస్క్టాప్ మీద పెట్టున్నాను. దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ దాంట్లో ఆల్రెడీ 3 కొటేషన్స్ సిఎస్వి ఫైల్లో వచ్చేసి సిఎస్వి ఫైల్ అంటే జస్ట్ ఎక్సెల్ ఫైల్ లాగా ఉంటుంది. దీంట్లో మనకు ఎంఎస్ ఆఫీస్ ఉండదు కాబట్టి లిబ్రా ఆఫీసే ఉంటుంది అన్నమాట. అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే, లిబ్రా ఆఫీస్లో ఓపెన్ అవుతుంది. ఇది మాట ఆ 3 కొటేషన్స్, కలాంది, ఐన్స్టీన్ది, స్వామి వివేకానంద కొటేషన్స్ 3 నేను అక్కడ టైప్ చేసుకొని ఆ ఫైల్ని డెస్క్టాప్ మీద పెట్టుకోను అనమాట. ఈ ఫైల్ని మనం దీంట్లోకి ఎలా ఇంపోర్ట్ చేస్తాం కూడా ఇప్పుడు చూద్దాం. ఈ కొటేషన్స్ 3 కొటేషన్స్ ఇట్టున్నాయన్నమాట. దీన్ని మనం దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డెస్క్టాప్ మీద ఉంది అది. ఇప్పుడు నేను ఇక్కడ ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇంపోర్ట్ చేస్తాను అన్నమాట. అక్కడ ఇంపోర్ట్ అనే దగ్గర క్లిక్ చేసి కొటేషన్స్ ఇక్కడ మనం బ్రౌజ్ చేయాలా ఎక్కడ ఉంది అనేది. ఇక్కడ మనకి అది డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ ఫైల్స్ ఓపెన్ చేయాలి. డెస్క్టాప్ ఫైల్స్ ఓపెన్ చేసి దాంట్లో డెస్క్టాప్ మీద ఉంది. దాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూసిండి ఈ 3 ఉన్నాయన్నమాట, దాంట్లో చూపిస్తుంది. ఇప్పుడు ఓకే చేయడం అన్నమాట. అక్కడ సేవ్ అని ఇచ్చేస్తే సేవ్ అయిపోతుంది అన్నమాట. 3 చేస్తే దాంట్లోకి వచ్చేసి ఎండ్లోకి వచ్చేసి మొత్తం లాస్ట్లో కొటేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో లాస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి అవి 3 లాస్ట్లోకి వచ్చేసినాయి అన్నమాట కొటేషన్స్. ఈ విధంగా మనం సిఎస్సి ఫైల్లో ఉన్న మన రకరకాల మనకిష్టమైన కొటేషన్స్ అన్ని ఇచ్చేసి ఇట్లా డౌన్లోడ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇవి ర్యాండమ్గా ఒక్కో రోజు ఒక్కో కొటేషన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ప్రతిదాన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఒక్కదాని పక్కన ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కొటేషన్ పక్కన, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ప్రతిదానికి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఆ ఎడిట్ని క్లిక్ చేస్తే ఆ యొక్క ఏదైతే కొటేషన్ ఉందో ఆ కొటేషన్ని మనం ఎడిట్ చేసి అక్కడ వేరే కొటేషన్ కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే డిలీట్ చేసి మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళ పేరు మార్చుకోవచ్చు, ఇక్కడ మనం వేరే కొటేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎడిట్ ద్వారా కూడా మనం న్యూ కొటేషన్ కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఆ కొటేషన్స్కి సంబంధించి. క్రియేట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం, ఎడిట్ చేయడం. ఈ విధంగా కొటేషన్స్ అనమాట. వీటికి మనకు ఇందాక ఆ కొటేషన్ వచ్చింది కదా, దాన్ని బ్యూటిఫుల్గా చేయాలంటే మటుకు మనకి ఆ క్యాష్ వర్డింగ్ స్టైల్ షీట్స్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. దానికి అందంగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే దానికి మనకి ఇక్కడ గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళేసి గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్స్లో ఒపాక్లోకి వెళ్ళాలి. ఒపాక్లోకి వెళ్ళాలి. ఒపాక్లో యూజర్ అంటే ఒపాక్ యూజర్ సిఎస్ఎస్ అంటారు. క్యాష్ వర్డింగ్ స్టైల్ షీట్స్ సిఎస్ఎస్, యూజర్ సిఎస్ఎస్ అన్నారు కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మన కోడ్ ఇక్కడ ఇది బ్యూటిఫుల్గా మారుతుంది. ఇక్కడ మనకు చుట్టూరు బ్యాక్గ్రౌండ్, లేకపోతే కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇట్లా రకరకాల డిజైన్స్ చేసుకోవచ్చు మనం ఇచ్చేదాన్ని బట్టి, మన కోడ్ ఇచ్చేదాన్ని బట్టి. ఇక్కడ కోడ్ ఇచ్చేదాన్ని నేను ఇక్కడ ఒక సింపుల్ కోడ్ ఒకటి కాపీ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్గా ఊరికి ఊరికి బార్డర్, చుట్టూరు బార్డర్ ఇచ్చేదానికి దాన్ని జస్ట్ కాపీ చేసుకుంటాను. ఇది క్యాష్ వర్డింగ్ స్టైల్ షీట్స్ సంబంధించిన కోడ్. దీన్ని ఇట్లా కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. దాన్ని మనం నెంబర్ ఆఫ్ ఇట్లాంటి కోడ్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. అవి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మనకి డైరెక్ట్గా. ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇప్పుడు సేవ్ చేస్తున్నాను ఆ కోడ్ని. మన దీంట్లో కలర్స్ కూడా అన్ని చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, సైజ్ కానీ అన్నీ మనం రేడియస్ ఎంత చుట్టూరు బార్డర్లో కార్నర్స్ క్లోజ్గా ఉంటాయి కదా, అవి కానీ సైజ్ కానీ మార్చుకోవచ్చు. సేవ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఒపాక్లోకి వెళ్ళేసి మనం రిఫ్రెష్ చేసి చూస్తే మళ్ళీ అది ఎలా మారిందో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఒపాక్లోకి వెళ్తున్నాను. ఇక్కడ రీఫ్రెష్ ఇస్తున్నాను ఒపాక్లో. ఈ కొటేషన్ ఇట్లా సైడ్కి ఉంది కదా, అది సెంటర్ రావడం కానీ కొటేషన్ ఆఫ్ ది డే అని చుట్టూరు రౌండ్ చూడండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎట్లా మారింది. ఆ కోడ్ ఇచ్చిన దాని వల్ల ఇలా మారింది. దీనికి ఇంకా మనం అడిషనల్గా ఇంకా బ్యూటిఫుల్గా మనం చేసుకోవచ్చు కావాలంటే. దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్స్, లేకపోతే ఫాంట్ కలర్స్, ఫాంట్ స్టైల్, ఇవన్నీ మార్చుకోవచ్చు అన్నమాట. రకరకాల స్టైల్స్లో మనం ఇచ్చుకోవచ్చు. దాన్ని ఇంకా బ్యూటిఫుల్గా కూడా చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో క్యాష్ వర్డింగ్ స్టైల్స్ మనకి అవైలబుల్ అవుతాయి. ఫ్రీగా చాలా కోడ్స్ అవైలబుల్ అవుతాయి. మనం అవి తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు బ్యూటిఫుల్గా మనకు అది వస్తుంది అన్నమాట. విధంగా చూడండి ఇలాగ వస్తుందన్నమాట. దానికి మన ఇక్కడ చూడ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మారుస్తున్నాను. జస్ట్ మనకి కలర్స్ ఇక్కడ కోడ్ మనకు అన్నీ తెలియదు కదా, కోడ్స్ కూడా ఆన్లైన్లో అవైలబిలిటీ అవుతుంది. ఏ కోడ్ అయితే ఏ కలర్ అనేది కూడా అవైలబిలిటీ అవుతుంది. నేను జస్ట్ ఊరికి మార్చాను, 2 letters మార్చి ఇప్పుడు చూస్తున్నాను వరకు బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరు మారుతుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది ఇక్కడ రిఫ్రెష్ ఇచ్చిన కానీ. చూడండి బ్యాక్గ్రౌండ్ మరీ థిక్గా వచ్చింది. దాన్ని లైట్ కలర్స్ చేసుకోవచ్చు మనం అలాగన్నమాట. అంటే మనం ఆ కలర్ కరెక్ట్గా చూసుకొని దాని కోడ్ సెలెక్ట్ చేసుకుంటే లైట్ కలర్లో మారుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి కొటేషన్స్ని మనం న్యూ కొటేషన్స్ కానీ, మనకి అవసరమైనవి కానీ, మనకి లైబ్రరీకి ఉపయోగపడే కొటేషన్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, క్రియేట్ చేసుకోవడం కానీ, ఎడిట్ చేసుకొని ఇలా చేసుకొని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఇలా ఒపాక్లో మనకు బ్యూటిఫుల్గా మార్చుకోవడానికి డిఫరెంట్ క్యాష్ వర్డింగ్ స్టైల్ షీట్స్ ఆ కోడ్స్ మనం అక్కడ మనకి కోహా అడ్మినిస్ట్రేషన్లో సేవ్ చేసి అక్కడ పెట్టేసి మనం సేవ్ చేస్తే ఇక్కడ బ్యూటిఫుల్గా మారుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం ఇక్కడ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని అలా మార్చుకొని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం దీని కొటేషన్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.